ఒక నిజం చెప్తా, డోంట్ జడ్జ్ మీ, ఓకే? ముందు నేను సాడ్ కోడ్స్, బ్రేకప్ కోడ్స్ అన్ని స్క్రీన్ షాట్ చేసి జాగ్రత్తగా దాచుకునేదాన్ని. అంటే తర్వాత ఎప్పుడైనా గొడవ జరిగితే పెద్దగా వెతుక్కోక్కర్ లేకుండా గ్యాలరీలోనే రెడీమేడ్గా ఉంటే పంపించేచ్చని. కానీ ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్స్ అన్ని డిలీట్ చేసేసా, ఆ సాడ్ కోడ్స్. ఎందుకంటే మనకు అవి అవసరం పడవు అనిపిస్తుంది. ఇప్పుడు ఓన్లీ నా గ్యాలరీలో అన్ని హ్యాపీ కోడ్స్ ఉంటాయి. అలా జరిగింది. చాలు ఇంకా షాయ్ కమింగ్. తిన్నావా లేదా? ఎక్కడికి వెళ్తున్నావు? క్యాబ్ డీటెయిల్స్ పంపించు, జీపీఎస్ లొకేషన్ పంపించు, ఫోన్ చేసిన వెంటనే ఎత్తు అని ఇలా చెప్పేవాళ్ళు లేకపోతే చాలా ఫ్రీగా ఉంటుంది అనిపించేది, ఫ్రీడమ్ ఫీల్ అవుతుంది అనిపించేది. కానీ నిజంగానే తిన్నావా లేదా అని అడిగేవాళ్ళు లేకపోతే, ఎక్కడికి వెళ్తున్నావు అని పట్టించుకునేవాళ్ళు లేకపోతే, జీపీఎస్ లొకేషన్, క్యాబ్ డీటెయిల్స్ పంపించు అని చెప్పేవాళ్ళు లేకపోతే, ఫోన్ చేసిన వెంటనే ఎత్తు నేను టెన్షన్ పడతాను అని చెప్పేవాళ్ళు లేకపోతే, సమ్హౌ సడన్లీ అది ఫ్రీడమ్లా అనిపించదు, చాలా లోన్లీగా అనిపిస్తుంది. అండ్ అది ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బాధగా అనిపిస్తుంది. జోక్ ఏంటంటే, నువ్వు నాకు దొరకడం నా పూర్వజన్మ సుకృతం, నేను బంగారు పువ్వులతో పూజ చేసి ఉంటాను, ఐఎమ్ సో లక్కీ నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు అని చెప్పి స్టార్ట్ చేసిన రిలేషన్షిప్ ఎండ్ చేసేటప్పుడు, నేను నీకు కరెక్ట్ కాదు, యూ డిజర్వ్ సమ్మన్ బెటర్, నాకన్నా నీకు బెటర్ మనిషి జీవితంలో దొరుకుతారని చెప్పి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోతారు. నిజంగానే వాళ్ళకి ఇఫ్ యూ థింక్ దట్ దే డిజర్వ్ బెటర్, అది నువ్వు బెటర్గా తయారవు కదా వాళ్ళకి తగినట్టు. తొక్కలు వంకలు చెప్పుకో, వద్దంటే వద్దు, డిజర్వ్ బెటర్, లక్కీ టు హ్యావ్ యూ రెండు వద్దు. నీ తాగుబోతు ఫ్రెండ్కి వెళ్ళి, తాగకురా, హెల్త్కి మంచిది కాదురా, లివర్ రా, హార్ట్ రా, ఇది రా, కిడ్నీ రా అని చెప్తే, అవును మామ ఇంకెప్పుడు తాగనని తాగుతూ చెప్తాడు. ఎందుకంటే తాగుతున్నప్పుడు బుర్ర పని చేయదు. అలాగే ప్రేమలో ఉన్న వాళ్ళకి, వద్దురా, వాళ్ళు నీకు కరెక్ట్ కాదురా, సెట్ అవ్వదురా, నీకు హార్ట్ బ్రేక్ అవుతుందిరా అని ఎంత బాగా చెప్పినా వాడికి అది బుర్రకి ఎక్కదు. ఎందుకంటే ఇంకా కిక్ దిగలేదు కదా, బుర్ర పని చేయదు కదా. సో సజెషన్స్ నువ్వు ఇచ్చి కూడా వేస్టే, దానికన్నా వెళ్ళి గోడకి చెప్పు. డార్లింగ్, నీకు తెలుసో తెలీదు, భూమి మీద 70% వాటర్ ఉందంట, అయినా సరే వెళ్ళి ప్రేమలో దూకిసేస్తానంట. నేను ఎవ్వడు బాగు చేయలేడు, వెళ్ళు, వెళ్ళి దూకిసావు.